తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి ప్రధాన గేట్వేగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ కేవలం కొత్త నగరం మాత్రమే కాదని భవిష్యత్ సాంకేతికతలు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని ఆయన చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాలను దృష్టిలో ఉంచుకుని ఈ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, స్మార్ట్ అర్బన్ ప్లానింగ్, సుస్థిర అభివృద్ధి సూత్రాలతో ఫ్యూచర్ సిటీని రూపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పరిశ్రమలను తీసుకురావడం, లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించడమే ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు అంతర్జాతీయ స్థాయి నిపుణుల సహకారం తీసుకుంటున్న ప్రభుత్వం దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక విధానాలను కూడా రూపొందిస్తోంది. మొత్తంగా చూస్తే తెలంగాణ భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కేంద్ర బిందువుగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని మరోసారి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.